Pranit Group vari Ixora 2, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఈ రోజు మేము ఆదిశంకర కాలేజ్ నుంచి వచ్చాము. సో ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇండియాకి పాకిస్తాన్ కి జరుగుతున్న ఫైట్ మీద సో ఈ రోజు మేము ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని చెప్పేసి ఆదిశంకర స్టూడెంట్స్ అంతా నెల్లూరు కదిలి వచ్చి ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ రివెంజ్ తీరుతుంది. సో ఎవరైతే ఇండియన్ ఈ అటాక్ లో ఫ్యామిలీస్ ని కోల్పోయారో వాళ్ళకి మా కండోలెన్సెస్ తెలుపుతూ ఖచ్చితంగా ఈ యొక్క వార్ లో నారీ శక్తి అంటే ఏంటో తెలిసి తీరుతుంది. సో ఇండియన్ ఆర్మీదే పై చేయి కావాలని కోరుకుంటూ ఈ రోజు మేము ఈ ర్యాలీని చేస్తాం. కావాలంటే మా తరపున కూడా మేము ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే మా సపోర్ట్ ని నరేంద్ర మోడీ గారికి ఇండియన్ ఆర్మీకి తెలుపుతున్నాము. ఖచ్చితంగా ఫైర్ అంట ఈ రోజు ఇండియా యొక్క ఫైర్ అంట ఖచ్చితంగా ఈ వార్ లో తెలిసి తీరుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ అదేవిధంగా భారత సైనికులు చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా ఆదిశంకర యాజమాన్యం తరఫున ఆదిశంకర విద్యార్థులు కళాశాల సిబ్బంది అంతా కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీని స్ఫూర్తిగా తీసుకొని దేశమంతా కూడా సైనికులకి సంపూర్ణ మద్దతు ప్రకటించి దేశ ఐక్యతను ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. కాశ్మీర్ ప్రాంతంలో పెహల్గాం ఏరియాలో ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ భారతదేశం ఉగ్రవాద స్థావరాల మీద పెద్ద ఎత్తున దాడులు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదిశంకర విద్యా సంస్థలు ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున అధ్యాపకులు విద్యార్థులు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ యొక్క భారతదేశం తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో పాకిస్తాన్ మీద దానికి సంపూర్ణ మద్దతుని ఆదిశంకర కళాశాల తరపున సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరుగుతోంది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు వాళ్ళల్లో ఇన్నర్ గా గొడవలు ఉన్నప్పుడు భారతదేశం మీద తీవ్రవాదుల్ని ప్రేరేపించి మన సామాన్య ప్రజల్ని చంపి వాళ్ళు లబ్ధి పొందాలనుకోవడం, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక దేశాల ద్వారా ఆర్థిక పురోగతి పొందాలనుకోవడం ఏదైతే ఉందో సిగ్గుచేటు చర్య. పాకిస్తాన్ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోకుండా కవ్వింపు చర్యలకు భారతదేశం మీద కానీ పాల్పడితే పెద్ద ఎత్తున సమాధానం చెప్పేదానికి భారతదేశంలో యువత సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క చర్య వెనక యువత సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.